కిరాక్ ఆర్పి చూసాము. ఒకప్పుడు జబర్దస్త్లో 10,000కి 20,000కి పనిచేసిన ఆడు ఈరోజు వేల కోట్లకి చేపల షాపులు పెట్టి, చేపల పులుసు షాపులు పెట్టి ఎలా బతుకుతున్నాడు చూసాము. దాని వెనకల ఏ పొలిటీషియన్ ఉన్నారో అందరికీ తెలుసు. దాని వెనకల ఇప్పుడు కూటమిలో చేరి ఇష్టం వచ్చినట్లు రోజా గారి మీద, కొడాలి నాని గారి మీద, అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ అయిన అల్లు అర్జున్ గారి మీద, అల్లు అర్జున్ గారి మీద ఎలా మాట్లాడుతున్నారంటే అంత ఇష్టం వచ్చిన నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. అయినా కూడా స్ట్రాంగ్గానే కౌంటర్ ఇస్తున్నారు అల్లు అర్జున్ ఫ్యాన్స్. ఈరోజు ఈ నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు షాప్పై ఈరోజు దుండగులు బాగా దాడి చేశారు. మొత్తం షాప్నంతా, చేపల పులుసు షాప్నంతా సర్వనాశనం చేశారు. ఇక్కడ బాగా ఇలా జరిగేసరికి వీడికి, ఈ వెధవకి ఇలాగే కావాల్సింది, బాగా అయిందంటూ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అండ్ నెటిజన్లు, న్యూట్రల్స్ కూడా అంటున్నారు. ఎందుకంటే ఈ వెధవకి నోరు అదుపు లేకోకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి వీడికి బాగా అయిందంటూ కూడా చాలామంది నెటిజన్లు కూడా వీడిని బాగా తిడుతున్నారు. చూడండి. ఇది అందరూ షాప్ మీద పడి గొడవ చేసేసారు. బాగా అయింది వీడికి నెల్లూరు ఈ కిరాక అర్పికాడికని. ఈ నెల్లూరు పెద్దారెడ్డి చేప పులుసు అని షాప్ పేరు కూడా ఉంది చూడండి. గొడవ బాగా అయింది వీడికి. నోరు అదుపు లేకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటాడు. ఎంత కూటమి రాజకీయాల్లో ఉంటే మాత్రం నోరు అదుపులో పెట్టుకోవాలి, ఇష్టం వచ్చినట్లు. అసలు అల్లు అర్జున్ మీద అయితే, రోజా గారి మీద అయితే అబ్బా అసలు వీడికి వద్దులే, నీతి లేదేమో, విశ్వాసం లేదంటే. జబర్దస్త్లో ఉన్నప్పుడు రోజా గారు వీళ్ళందరికీ ఎంత సపోర్ట్ చేసింటారు. అయినా కూడా నీతి లేకోకుండా, విశ్వాసం లేకుండా ఇష్టం వచ్చిన అల్లు అర్జున్ ఖాళీ గోటికి సరిపోడు వీడు ఈరోజు అసలు ఎలా మాట్లాడుతున్నాడంటే అసలు అల్లు అర్జున్ ఖాళీ గోటికి సరిపడతాడు. అల్లు అర్జున్ వీడెక్కడ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు, నోటికి ఇష్టం వచ్చినట్లు. కొంచెమన్నా బుద్ధి ఉండాలిగా.